హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమాని. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చేపల కూర పులుసు అండి. సో ఈ వీడియో చేయబోయే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ముందుగా అయితే చూద్దాము. ముందుగా 2 స్పూన్స్ రైస్ తీసుకోండి, అది వేంపి పక్కన పెట్టండి. అలాగే 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోండి, ఇది కూడా మంచిగా వేగాక పక్కన పెట్టుకోండి. అలాగే 1 స్పూన్ మెంతులు వేసుకోండి. ఈ విధంగా బ్రౌనిష్ అయ్యాక 3 కూడా ఒక జార్లో వేసి అందులో 2 చెక్క, 2 లవంగా, 2 ఎలాచీలు వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా మిశ్రమం పట్టుకోండి. సో ఈ విధంగా పట్టుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా. ఇప్పుడు 2 ఉల్లిగడ్డలను అయితే నేను ఈ విధంగా ఉడకబెడుతున్నాను పొయ్యి మీద. లేదు ఇలా వద్దు అనుకుంటే చిన్న కడాయిలో చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఆయిల్ వేయకుండా వేంపుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోండి. ఎవరిష్టం వాళ్ళదండి. ఓకేనా. నేనైతే 1 kg ఫిష్ తీసుకున్నాను. సో దాంట్లో ఇందాక నేను పట్టిన మిశ్రమం 1 స్పూన్ వేస్తున్నానండి పొడిని. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే కారం అండి, నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా ఉండాలి కదండి నాన్ వెజ్ అంటే. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకున్నానండి. ఇందాక ఆనియన్ చూపించాను కదండి, అది పేస్ట్ పట్టిందండి. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. ఈ విధంగా కొంచెం ఆయిల్ కూడా వేయండి. మంచి మ్యాగ్నేట్ చేస్తే ఆయిల్ వేయడం వల్ల ముక్కకి మంచిగా ఉప్పు కారం పడుతుంది. ఈ విధంగా అయితే చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఓకే. నెక్స్ట్ ఫిష్ కర్రీ చేసే బౌల్ అయితే నేను తీసుకున్నానండి. పెద్ద కడాయి పెట్టుకున్నాను. అందులో 1 kgకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. అది హీట్ అవ్వగానే 5 పచ్చిమిరపకాయలు ఇట్లా పొడుగ్గా కోసుకొని అయితే వేసుకోండి. కొంచెం అవి వేయాక పసుపు కూడా వేయండి. సో ఈ విధంగా అయ్యాక ఇందాక చేపల కూర మిశ్రమాన్ని మొత్తం కూడా ఈ విధంగా వేసుకుందాము. వేసుకొని మంచిగా గిన్నెనే తిప్పుతూ ఉండండి. మనం చేపల కూరని ఎలా కలుపుతాము, గంట పెట్టకుండా గిన్నె పెట్టండి. నేను మాత్రం ముక్కల్ని తిప్పడానికి మాత్రం గంటను మాత్రం వాడానండి. ఈ విధంగా 10 నిమిషాలు వేగాక మళ్ళీ ముక్కని తిప్పండి. మళ్ళీ అట్లా ఒక 10 నిమిషాలు వేగాక ఈ విధంగా అయితే చిన్నగా తిప్పుకోండి, ముక్కకు డ్యామేజ్ కాకుండా. సో ఈ విధంగా అయిపోయాక చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ అయితే మంచిగా వేగింది. ఇప్పుడు దీనికి సరిపడా సూప్ అయితే వేసుకుందాము. చింతపండు పులుసు. సో వేసేసుకొని అలా ఒక 10-15 నిమిషాల వరకు మంచిగా మరగనియండి. మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, చేపల కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.